హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇంకా ఏ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు అయితే కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో ఎడతెరిపిగా ఉంటుంది. వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం ఉంటాయి కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు పెరగనున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేరుగా మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించింది. ప్రస్తుతానికి అయితే ఒరిస్సా, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆదిబట్ల, గట్కేసర్, పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, షేక్పేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురనున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఒరిస్సాలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి ఈ అల్పపీడన ప్రభావం. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video.